ఎందుకంటే నారా చంద్రబాబు లాంటి అవినీతిపరుడైనటువంటి వ్యక్తి నోటి వెంట ఇలాంటి అమూల్యమైనటువంటి మాటలు వినవలసినటువంటి దుస్థితి తెలుగు ప్రజానీకానికి పట్టింది అనే ఒక బాధ. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, 20వ తారీఖు నుంచి ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడట, నియోజకవర్గాల్లో అన్నిట్లోనూ తిరుగుతాడట, 22, 23 రాష్ట్రపతికి వినతి పత్రాన్ని సమర్పిస్తాడట. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, మీరు 9 సంవత్సరాలు పరిపాలన అందించి 9 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల జనం ఇప్పుడు చెబితే నమ్ముతారని అనుకుంటున్నారా? లేక 9 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రజానీకం అందరూ చనిపోయారని మీరు అనుకుంటున్నారా, లేక లేరని అనుకుంటున్నారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీ 9 సంవత్సరాల అవినీతి పరిపాలన చూసినటువంటి ప్రజానీకం ఏదైనా ఒక 5%, 10% చనిపోయారేమో, కానీ 95% ప్రజానీకం ఇంకా ఈ తెలుగు రాష్ట్రంలోనే ఉన్నారు. దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నాయి అని చాలా సందర్భాల్లో మనం అంటాం, కానీ 100కి 100 పాళ్లు వర్తించేటటువంటి సామెత ఇది. దెయ్యాలు వేదాలు వర్ణించటం అంటే చంద్రబాబు నాయుడు నీతి గురించి మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి మాట్లాడడం. దేశం అందరూ అవినీతి పరులట, చంద్రబాబు నాయుడు గారు మాత్రం నీతిమంతుడట, నీతివంతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రానికి అందించాడట. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, 9 సంవత్సరాలు మీరు పరిపాలన చేసినప్పుడు ఎన్ని కుంభకోణాలు? నకిలీ స్టాంపుల కుంభకోణం. నకిలీ స్టాంపుల కుంభకోణంలో నీ మంత్రివర్గ సహచరుడే జైలు పాలైనటువంటి విషయం నువ్వు మర్చిపోయావేమో, రాష్ట్ర ప్రజానీకం మాత్రం మర్చిపోలేదని ఒకటి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నీరు మీరు అనే పథకాన్ని తీసుకొచ్చి ఇంకుడు గుంటలని పెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. దానిలో ఎంత కక్కుర్తి పడ్డావు అనే విషయాన్ని ఆ రోజున అందరూ గమనించారు. ఇవాళ నీ మీద ఎంక్వైరీ జరగడం లేదు కాబట్టి, సిబిఐ ఎంక్వైరీ వేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు కాబట్టి, సిబిఐ ఎంక్వైరీ వేయకోకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లని కాంగ్రెస్ పార్టీతో నువ్వు చేసుకున్నావు కాబట్టి, ఇవాళ నీతిమంతమైన మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారని నువ్వు అనుకుంటే చాలా పొరపాటు. మొన్నే చెప్పాం, ఐఎంజీ భూములు, ఐఎంజీ భారత్ అనే దానికి భూములు ఇచ్చినటువంటి వ్యక్తివి 50,000 రూపాయలకి అప్పనంగా ఇచ్చావు. ఎన్ని వేల కోట్లు దండుకున్నావు? అది వాళ్ళ హైకోర్టులో ఉన్నది సిబిఐ ఎంక్వైరీ కోసం. దానికోసం ఎన్ని నానా తంటాలు పడుతున్నావో అందరికీ తెలుసు. అంతేకాదు, నువ్వున్న ఆఫీస్ ఎక్కడదండి? ఎవరు కట్టించారు ఈ ఆఫీస్ని? తెలుగుదేశం ఆఫీస్ వాళ్ళు కట్టించింది అవినీతిమయమైనటువంటి నీ పరిపాలనలో ఎల్ఎన్టీ అనే సంస్థ నువ్వు కాంట్రాక్ట్లు ఇస్తే ప్రతిఫలంగా కట్టించినటువంటి ఆఫీసులో కూర్చుని వాళ్ళ నువ్వు నీతి వాక్యాలు వల్లిస్తున్నావు. నీ కొడుకు ఎక్కడ చదువుకున్నాడు? సత్యనారాయణ దగ్గర నుంచి డబ్బు తీసుకొని అమెరికాలో నీ కొడుకు చదువుకుంటే నువ్వు వాళ్ళ వేదాలు వర్ణిస్తున్నావు. అంటే ప్రజలందరూ మర్చిపోయారనేటువంటి విషయాన్ని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ రోజున ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటి వేశారు పుస్తకం, ఇవాళ కూడా మార్కెట్లో దొరకొచ్చు, ప్రజలు చదువుకుంటారు. బాబు జమానా అవినీతి ఖజానా. బాబు పరిపాలన అంతా కూడా అవినీతిమయమైపోయినటువంటి పరిపాలన అని చాలా స్పష్టంగా వివరంగా అన్ని కుంభకోణాలు నువ్వు ఆ రోజున్నటువంటి కార్పొరేట్ సంస్థలన్నింటినీ కూడా, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నీకు కావలసిన వాళ్ళకి అమ్ముకున్నావు. దానిలో కిక్ బ్యాక్స్ తీసుకున్నావు. నేను అడుగుతా ఉన్న ఒక్కటే, ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు మరణించిన తరువాత రాజకీయాలను, ఎన్నికలను అతి ఖరీదైన ఎన్నికలుగా చేసింది నువ్వు కాదా చంద్రబాబు? డబ్బు కోసం ఎంత డబ్బైనా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ప్రజలు ఓట్లు కొనాలని తాపత్రయంతో, అధికారం నిలుపుకోవాలనే తాపత్రయంతో కోటాను కోట్ల రూపాయలు నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టి ఒక విష సంస్కృతిని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అవినీతి రహితమైనటువంటి భారతదేశం కోసం పోరాడుతాను అందరు రండి అంటే ఏం చెవుల్లో పూలు పెట్టుకున్నారనుకుంటున్నారా ప్రజానీకం? నువ్వేమైనా పోనీ మారిపోయినటువంటి వ్యక్తి 2,000 కిలోమీటర్లు 3,000 కిలోమీటర్లు నడిస్తే లేదా మరొకటి చేస్తే నువ్వేమైనా మారిపోయావని ప్రజలు అనుకుంటున్నావేమో. మళ్ళా నువ్వు ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలని,
2014లో అధికారంలోకి వచ్చి మళ్ళా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఆడుతున్నటువంటి నాటకం తప్ప మరొకటి కాదు అనేది ప్రజానీకం అందరూ కూడా గమనిస్తున్నారు.